నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణను హిందుత్వానికి ప్రయోగశాలగా మార్చాలని ఆర్ఎస్ఎస్ భావిస్తుందా? దీనికోసం సరికొత్త వ్యూహాలు రచిస్తుందా? తెలంగాణలో ఇప్పటికే బలపడుతున్న బీజేపీకి సైద్ధాంతిక బలాన్ని చేకూర్చేందుకు కార్యాచరణను సిద్ధం చేసిందా? ఆర్ఎస్ఎస్ స్థాపించి ఈ ఏడాది విజయదశమి నాటికి 100 ఏళ్లు పూర్తవుతూ ఉండడంతో తెలంగాణలో సంఘ భావాజాలాన్ని అన్ని వర్గాలకు చేరువ చేసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ అయ్యిందా? దసరా నాటికి తెలంగాణలో కొత్తగా 4000 శాఖలను ప్రారంభించాలని కోరుకుంటున్నారా? ఈ విస్తరణ వ్యూహం రాబోయే ఎన్నికల్లో బీజేపీకి కలిసి రానుందా? అసలు బీజేపీని గద్దెనెక్కించేందుకు ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్న వ్యూహాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. సెప్టెంబర్ 27న దసరా సందర్భంగా కేశవ బలిరామ్ హెగ్డేవార్ నాగపూర్లో ఆర్ఎస్ఎస్ని స్థాపించారు. ఈ ఏడాది సెప్టెంబర్తో ఆర్ఎస్ఎస్ స్థాపించి సుమారు 100 ఏళ్లు పూర్తవుతుంది. 100 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణలోని ప్రతి గ్రామంలో తమ సేవలు అందుబాటులోకి రావాలనేదే తమ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కాచన్ రమేష్ తెలపడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఆర్ఎస్ఎస్ చేరుకునేలా ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. పాంప్లెట్స్, బుక్స్, వాల్ రైటింగ్స్, సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంటికి ఆర్ఎస్ఎస్ను చేర్చే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ప్రస్తుతం తెలంగాణలోని 1839 ప్రాంతాల్లో 3117 కేంద్రాలు పనిచేస్తున్నాయి. రాష్ట్ర ఆర్ఎస్ఎస్ విభాగం ప్రతి నెలా సగటున 382 సమావేశాలు నిర్వహిస్తోంది. పట్టణ ప్రాంతాలైనా, గ్రామీణ ప్రాంతాలైనా ప్రతి 10,000 మంది జనాభా ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్గా గుర్తించి ఆర్ఎస్ఎస్ను విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్య 1,00,000కు పైగా ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో తమ ఉనికిని పెంచుకోవడమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ ముందడుగు వేస్తోంది. సంఘ్ వ్యవస్థాపకులైన హెగ్డేవార్ పూర్వీకులది నిజామాబాద్కు సమీపంలోని కందకుర్తి గ్రామం కావటం కూడా తెలంగాణతో సంఘ్కి ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వచ్చే దసరా పండుగ నాటికి తెలంగాణలో 4000 కొత్త శాఖలను ప్రారంభించాలని సంఘ్ పెద్దలు నిర్ణయించారు. మరోవైపు ఇది తెలంగాణ బీజేపీకి రాజకీయంగా బాగా కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో ఆర్ఎస్ఎస్ విస్తరణ బీజేపీ బలోపేతానికి ఏం సంబంధం అనుకుంటున్నారా? సంఘ్ పరివార్ లేనిదే బీజేపీ అంతగా ఎదిగేది కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ హడావిడిగా నోటిఫికేషన్ ఇచ్చింది. నామినేషన్లకు కేవలం 8 రోజుల గడువు మాత్రమే ఉండటంతో నాటి విపక్ష పార్టీలైన కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీజేపీ ఒక్కసారి షాక్కు గురయ్యాయి. అయితే ఆ సమయంలో హైదరాబాద్ నగరంలోని 150 డివిజన్లలోని సంఘ్ కార్యకర్తలు రంగంలోకి దిగారు. వారి అభిప్రాయాల మేరకు బీజేపీ శరవేగంగా అభ్యర్థులను ప్రకటించింది. దీంతో సంఘ్ కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం నిర్వహించి అతి తక్కువ సమయంలోనే హిందూ ఓటర్లకి చేరువయ్యారు. రాష్ట్రం విడిపోక ముందు తెలంగాణలో ఆర్ఎస్ఎస్ బలంగా ఉంది. అప్పట్లో తెలంగాణ ప్రాంతాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ విభాగంగా పిలిచేవారు. రాష్ట్రం విడిపోతే బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషించారు. అందుకే ఎంఐఎం రాష్ట్ర విభజనను వ్యతిరేకించింది. అయితే బీజేపీ మొదటి నుంచి టీడీపీతో అంటగాగడంతో హైదరాబాద్ వెలుపల అంతగా క్యాడర్ తయారు కాలేదు. దీంతో బీజేపీ చాలా నష్టపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆశలు చిగురిస్తున్నాయి. నరేంద్ర మోడీ సమర్థ నాయకత్వం, తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. ఈ వ్యూహం ఫలించి జీహెచ్ఎంసీలో బీజేపీ ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చి నాటి అధికార బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది. మొత్తం 150 డివిజన్లకు గాను డబ్బు వెదజల్లి బాగా ప్రచారం చేసిన బీఆర్ఎస్కు 56 సీట్లు దక్కగా సంఘ్ ప్రచారంతో బీజేపీకి 48 సీట్లు దక్కాయి. ఆ ఎన్నికల్లో ఎంఐఎం కేవలం 44 సీట్లకే పరిమితమైంది. తొలిసారిగా గ్రేటర్ హైదరాబాద్లో ఎంఐఎంకు మించి బీజేపీకి సీట్లు వచ్చాయి. నాటి ఫలితంతో సంఘ్ ప్రభావం భాగ్యనగరం మీద ఎంత ఉందో రుజువు చేసింది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ సీట్లుండగా ఒక్క జంట నగరాల పరిధిలోనే 26 సీట్లున్నాయి.
రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో సగటున 24% మంది నగరం, దాని శివారు ప్రాంతాల్లోనే ఉండటం, మొదటి నుంచి సంఘ్ కార్యకలాపాలు పట్టణాలు, నగరాల్లోనే చురుగ్గా సాగడంతో ఆనాటి ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గడప వరకు వచ్చి బోల్తా పడింది. తెలంగాణలో బీజేపీ మంచి ఊపులో ఉండగా కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడం, రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ని తొలగించడం లాంటి అంశాలు పార్టీని బాగా దెబ్బతీశాయి. దీంతో అనూహ్యంగా అప్పటి వరకు 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా బలపడి అధికారాన్ని కైవసం చేసుకుంది. రెండు 2019లో 4 ఎంపీ సీట్లను సాధించడంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ కార్పొరేటర్ సీట్లను గెలవడం, తర్వాత 2 ఉప ఎన్నికల్లోనూ గెలవడంతో పాటు పార్టీ తన బలాన్ని తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో విస్తరించుకుంటూ వస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఉన్న 1 సీటు నుంచి 8 సీట్ల వరకు గెలుచుకుంది. దాదాపు 20 చోట్ల 2వ స్థానంలో ఉండి గట్టి పోటీ ఇచ్చింది. గతంలో ఉన్న 6% నుంచి 14% వరకు ఓట్లను సాధించింది. బీజేపీ అంటే పట్టణ పార్టీ అన్న ముద్రను పూర్తిగా చెరిపివేసి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో ఎక్కువ అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 2024 లోక్సభ ఎన్నికలలో బీసీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం, మాదిగలను తమ వైపుకు తిప్పుకోవడంతో బీజేపీ 8 సీట్లు సాధించి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తెలంగాణలో అవతరించింది. గత లోక్సభ ఎన్నికల్లో 18% ఓట్లను సాధించిన బీజేపీ ఇటీవల దానిని 35%కి పెంచుకుంది. దేశంలో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజ్గిరిని అత్యధిక మెజారిటీతో బీజేపీ గెలవడం ఒక చారిత్రాత్మక విజయం. కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి అవకాశం దక్కడం సామాన్య కార్యకర్తలకు మంచి ఉత్సాహాన్నిచ్చింది. ఈ పరిణామాలను ఒక్కసారి పరిశీలిస్తే బీజేపీ విజయాల వెనుక ఆర్ఎస్ఎస్ ఎంతగా కృషి చేసిందో అర్థమవుతుంది. ఇటీవల మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా ఎన్నికల్లోనూ మరోసారి ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎంత ఉందో స్పష్టమైంది. ఈ క్రమంలో తెలంగాణలోనూ రాబోయే రోజుల్లో బీజేపీని గద్దెనెక్కించడానికి సంఘ్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో సొంతంగా అధికారాన్ని చేపట్టిన అనుభవం ఉన్న బీజేపీ అటు ఏపీలో కూటమి భాగస్వామిగా ఉంటూ కీలకంగా నిలిచింది. రాబోయే ఎన్నికల్లో అటు ఏపీ, ఇటు మహారాష్ట్ర, మరోవైపు కర్ణాటక సరిహద్దులోని ప్రాంతాల్లో ఆయా సరిహద్దు రాష్ట్రాల సంఘ్ ప్రచారకులకు ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశమూ ఉందని, అదే జరిగితే తెలంగాణలో బీజేపీ గెలుపు మరింత సులభం కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంత కాదన్నా అవునన్నా బీజేపీకి ఎప్పటికీ సంఘ్ పరివార్ మద్దతు బలంగా ఉంటుంది. మోదీనే సంఘ్ పరివార్ నుంచి వచ్చిన వారే కావడం గమనించదగ్గ విషయం. మరోవైపు ఏప్రిల్ 1న హెగ్దేవార్ జయంతి సందర్భంగా ఆర్ఎస్ఎస్ కొన్ని కార్యక్రమాలు చేపట్టనుంది. చూడాలి మరి తెలంగాణలో సంఘ్ పరివార్ బీజేపీని ఎలా గద్దెనెక్కిస్తుందో. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 టీవీ.